హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మార్క్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి జియో హాట్‌స్టార్‌లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. మన కిచ్చా సుదీప్ గారు హీరోగా చేశారు ఈ మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే మన హీరో కాప్ అయితే ఉంటారు గైస్, పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు, కానీ సస్పెన్షన్లో అయితే ఉంటారు గైస్. అయితే హీరోకి తెలిసిన ఒక పాప కిడ్నాప్ అయితే అవుతుంది గైస్. ఒక కిడ్నాపర్ ఆ పాపని అయితే కిడ్నాప్ చేస్తాడు. ఏంటంటే ఆ కిడ్నాపర్ ఇంకా చాలా మందిని ఇలాగే కిడ్నాప్ చేస్తాడైతే తెలుస్తుంది. అయితే హీరో కిడ్నాపర్ ఎవడు ఎక్కడ ఉంటాడో ఆ పాపని ఎలాగ సేవ్ చేయాలంటే అనుకుంటాడు గైస్. అయితే మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, ఆ పాప ఎక్కడుందో హీరో కనిపెట్టాడా, మరి ఆ పాపని సేవ్ చేశాడా, ఆ కిడ్నాపర్ ఎవరో తెలుసుకున్నాడా. ఇంకోటి పొలిటీషియన్స్ కూడా హీరో కోసం వెతుకుతూ ఉంటారు. మరి పొలిటీషియన్స్కి హీరోకి ఉన్న క్లాష్ ఏంటి, ఇంకోటి ఒక విలన్ గ్యాంగ్స్ కూడా హీరో వెంట పడుతుంటారు గైస్. మరి ఆ విలన్ గ్యాంగ్స్కి హీరోకు ఉన్న సంబంధం ఏంటి, అసలు వీళ్ళన్నింటినీ తట్టుకొని మరి హీరో ఆ పాప ఎక్కడుందో ఎలా వెతికాడు, ఆ ఇంకా ఉన్న కిడ్నాపర్ ఎవరు ఎలా తెలుసుకున్నాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది, మంచిగా స్టార్ట్ అవుతుంది. ఒక ఈస్ తోటి అంటే ఒక విలన్ ఇంట్రడక్షన్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది మూవీ. అంటే క్రూయల్ విలన్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. మన నవీన్ చంద్ర గారు అయితే చేశారు విలన్ రోల్లో. సూపర్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కిడ్నాప్ అవుతుందో హీరో ఇంట్రడక్షన్ కానివ్వండి, అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మనం బోర్ అయితే ఫీల్ చేయదు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అనిపిస్తూ ఉంటుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కటికి కనెక్టింగ్గా వెళ్తూ ఉంటుంది, కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అసలు మామూలుగా ఉండదు. ఆ కనెక్షన్ కూడా బాగా చూపిస్తారు. అంటే పొలిటీషియన్స్ కానివ్వండి, విలన్స్కి కానివ్వండి, ఒక కనెక్షన్ లాంటిది ట్విస్ట్ మీద ట్విస్ట్ లాగా బాగా తీసుకెళ్తుంటారు. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. క్లైమాక్స్ వరకు అలాగే తీసుకెళ్తారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాపని సేవ్ చేయడం, కిడ్నాపర్ ఎవరో తెలుసుకోవడం, దాని వెనకాల ఉన్నది ఎవరు ఏంటి, ఇంటర్వెల్లో కూడా మనకి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చే సీన్స్ కానివ్వండి, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ మనకి యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. సూపర్గా డిజైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం స్టైలిష్గా ఉంటాయి. ఫస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది చాలా స్టైలిష్గా ఉంటుంది. మిగతా వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. కిచ్చా సుదీప్ గారు అయితే ది బెస్ట్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. కిచ్చా సుదీప్ గారి గురించి చెప్పనక్కర్లేదు, ఎలాంటి యాక్టర్, చాలా బాగా చేశారు ఈ మూవీలో. ఆ రోల్లో మాత్రం ఇచ్చి పడేశారు. యాక్షన్ సీక్వెన్సెస్లో మాత్రం సూపర్గా అనిపించాయి. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ స్వాగ్ కానివ్వండి, చాలా బాగా అనిపించాయి. మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి బీజిఎం కూడా సూపర్గా అనిపించింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ మూవీ ఏంటంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే అనిపిస్తుంది. బట్ మధ్యలో వచ్చే ఏమైతే ట్విస్టెస్ ఉంటాయో, అది కనెక్షన్ ఏదైతే తెచ్చుకుంటూ పోతారో అక్కడ మనకి కొద్దిగా ఎంగేజ్గా, థ్రిల్లింగ్గా, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అయితే మనకి ఇంట్రెస్ట్ కలిగిస్తుంటుంది మూవీ మీద. బట్ మూవీ మాత్రం కమర్షియల్ మూవీ, అంటే కొత్తగా ఏం స్టోరీ ఏమి ఉండదు, రెగ్యులర్ స్టోరీ లాగానే ఉంటుంది. బట్ దాన్ని బాగా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా తీసుకెళ్ళి ఒక స్టోరీ ఒక్కటే కొద్దిగా కొత్తగా ఏం అనిపించదు మనకి, అదొక్కటే. బట్ మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్. బాగుంటుంది మూవీ, వాచ్ చేయండి. ప్రెజెంట్ మనకి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మార్క్ మూవీ మన కిచ్చా సుదీప్ గారిది. మూవీకి నచ్చినట్టుగా 5కి 3.5. నాకైతే నచ్చింది గైస్ మూవీ, నేనైతే ఎంజాయ్ చేశాను. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఈ వీకెండ్ వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి. ఓకే, మార్క్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.